ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనము. యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోను పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద కూడా ఉండెను. యెహోవా యోసేపును బట్టి ఐగుప్తు దేశాన్ని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము. యోసేపు తండ్రి చేత ప్రేమించబడినటువంటి కుమారుడు, అన్నదమ్ముల చేత ద్వేషించబడిన వాడు, అమ్మివేయబడినటువంటి వాడు, పోతీఫరు భార్య ద్వారా శోధన ఎదుర్కొని చెరసాల్లో ఉన్నటువంటి వాడు, ఫరో కలిగినటువంటి కళ యొక్క భావాన్ని తెలుపుటకు ఐగుప్తి రాజ్యానికి పిలువబడినటువంటి వాడు, సింహాసనం తప్ప పూర్తి అధికారము ఐగుప్తు దేశం మీద అనుగ్రహించబడిన వాడు యోసేపు. 7 సంవత్సరాల కరువులో ఐగుప్తు దేశాన్ని కాపాడినటువంటి వాడు యోసేపు. యోసేపులాగా మనందరినీ ఉండునట్లుగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించలాగన ప్రభు వైపు మన కన్నులెత్తి ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించే వారంగా ఉందాము. యోసేపును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.